అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రత్యంగిర దశమహావిద్య ఉపాసకులు గుండెపూడి శివసుధీర్ శర్మ గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, నాకు ఒక చిన్న సందేహం. మనకి జ్యేష్ఠ మాసం కదా, ఇప్పుడు ధూమావతి అమ్మవారి జయంతి వస్తుందని చెప్పేసి అన్నారు. మనం ధూమావతి అమ్మవారి పేరే వినడం చాలా తక్కువగా వింటూ ఉంటాం. అందరూ చెప్పరు దీని గురించి. నాకు అసలు అమ్మవారి ప్రత్యేకత ఏంటో తెలుసుకోవాలని ఉంది. అండ్ మరీ ముఖ్యంగా అమ్మవారి జయంతి రోజు అసలు ఏంటి విశిష్టత ఏంటి గురుగారు? తప్పనిసరిగా నాన్న, ధూమావతి ఈ అమ్మవారి పేరు చాలా తక్కువ మంది వింటుంటారు, తక్కువ ఉపాసన చేస్తూ ఉంటారు. మా వాళ్ళలో కూడా, బ్రాహ్మణుల్లో కూడా చాలా తక్కువ మంది ఉపాసన చేస్తూ ఉంటారు. మనకి దశమహావిద్యలని 10 రకాల శక్తులు ఉన్నాయి నాన్న. వాటిలో ధూమావతి అనేటువంటి శక్తి కూడా ఒక శక్తి. దశ అంటే 10 మహావిద్యలు. ఈ 10 మహావిద్యల్లో కాళి, తార, చిన్నమస్త, ధూమావతి, భగళాముఖి, త్రిపుర భైరవి, లలితా త్రిపుర సుందరి, తర్వాత రాజమాతంగి అంటే రాజశ్యామల, ఇవన్నీ కూడా భువనేశ్వరి, ఇవన్నీ కూడా అమ్మవారిలోంచి 10 రకాల శక్తులు ఆవిర్భవించినాయి. వీటిని దశమహావిద్యలు అంటారు. ఈ దశమహావిద్యలు అతి ఎక్కువగా ఎక్కడ చూస్తాము అంటే మనం అస్సాం గౌహతిలో చూస్తాం. కామాక్షి అమ్మవారి దేవాలయం ఉంది. కామాక్షి అమ్మవారి దేవాలయం చుట్టూ మిగిలిన 10 దేవతల ఆలయాలు ఉంటాయి. ఒకే చోట ఒకే ఊరిలో దశమహావిద్యా దేవాలయాలు చూడటం చాలా అరుదు. వాటిల్లో స్వయంభూగా వెలిసినటువంటి దశమహావిద్యా దేవాలయాలు కేవలం కామాక్షలు మాత్రమే ఉన్నాయి. అస్సాం రాష్ట్రంలో కామాక్ష, గౌహతి అంటాం మనం. గౌహతి అనేటువంటి ఊరిలో కామాక్షి అమ్మవారు ఉంటుంది. కామ అక్షము అంటే, అక్షము అంటే కన్ను, కామ్యం అంటే కోరిక, కోరిక తీర్చేటువంటి శక్తి అని అర్థం. అక్కడ మనకి ఈ దశమహావిద్యలు ఎలా ఆవిర్భవించినాయని కొన్ని రకాల కథనాలు ఉన్నాయి నాన్న. వీటిల్లో దక్షుడు యజ్ఞం చేస్తూ ఉంటాడు. చేస్తుంటే పరమేశ్వరుని ఒక్కడినే ఆహ్వానించాడు ఆయన. మిగిలిన వాళ్ళందరినీ ఆహ్వానిస్తాడు. దక్షుడు కుమార్తె దాక్షాయిని. ఈ దాక్షాయిని భర్త ఎవరు? పరమేశ్వరుడు. పరమేశ్వరుని ఒక్కడినే ఆహ్వానించాడు ఆయన కావాలని. ఆయనకి అల్లుడికి పడదు. ఆ సమయంలో పార్వతీదేవి అమ్మవారు, దాక్షాయిని అమ్మవారు ఏం చేస్తుంది? పుట్టింటి వాళ్ళ మీద మమకారం ఎక్కువ ఎవరికైనా. ఇక్కడ చూడండి, ఏదైనా శుభకార్యాలు జరిగినప్పుడు కూడా పుట్టింటి వాళ్ళు తప్పనిసరిగా కట్నాలు పెట్టాలని చెప్తుంటారు, వస్త్రాలు పెట్టాలని చెప్తారు. అత్తవారింటి వారు 1,00,000 రూపాయలు పెట్టి చీర కొన్న దాని మీద మమకారం ఉండదు, కానీ పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చే నేత చీర మీద మాత్రం తప్పనిసరిగా మమకారం ఉంటుంది. చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. అంటే పుట్టింటి వాళ్ళ బంధం అంత గొప్పది, అంతే కదా. అందుకని మనం మేనమామ అని పిలుస్తుంటాం నాన్న. ఒక మాట చెప్పాలంటే అందరినీ కూడా మేనమామ, మేనత్త అంటాం. మేనమామ అంటే అర్థం ఏంటి అసలు? మేను అంటే శరీరము. నీకు శరీరం ఇచ్చినటువంటి వాళ్ళతో శరీరాన్ని కలిసి పంచుకొని పుట్టినటువంటి వ్యక్తులు. దాని అర్థం మేను మామ, మేను అత్త, అలా వచ్చాయి పదాలు. మరి రక్త సంబంధం కదా వాళ్ళు కూడా. మేనమామలు మేనత్తలు ఇద్దరు రక్త సంబంధమే కదా, అవునా? మేనత్త దగ్గర ఉన్న, మేనమామ దగ్గర ఉన్నంత ఇది స్వతంత్రం మిగిలిన వాళ్ళ దగ్గర ఉండదు. మనకి బాబాయ్ పిన్నుల దగ్గర తక్కువ ఉంటుంది. వీళ్ళిద్దరి దగ్గర మాత్రం చాలా స్వతంత్రంగా ఉండగలుగుతాం మనం, అవునా? వాళ్ళ మీద జోక్ వేయగలుగుతాం, వాళ్ళతో జోక్ చేస్తూ మాట్లాడగలుగుతాం, స్వతంత్రంగా మాట్లాడగలుగుతాం, ఏదైనా కావాలంటే అడిగి తెప్పించుకోగలుగుతాం. మిగిలిన స్వతంత్రం మిగిలిన వాళ్ళ దగ్గర ఉండదు. ఓ మాట చెప్పాలంటే అంత గొప్ప బంధం మేనమామ మేనత్త బంధం. అలాంటి పుట్టింటి వాళ్ళు యాగం చేస్తున్నారు, పిలవలేదు, మనసులో బాధ దాక్షాయణి అమ్మవారికి. ఈవిడ పరమేశ్వరుడితో చదువుతుంది, పిలవపోయినా పర్లేదు, నేను వెళ్ళొస్తాను మా పుట్టింటి వారికి, నా తప్పనిసరిగా నన్ను వెళ్తే సాధారణంగా ఆహ్వానిస్తారు అని చెప్పి పలుకుతుంది. వద్దు, వెళ్ళవద్దు, అవమాన భారం ఎక్కువ అవుతుంది, అవమానపడతావు అని చెప్తాడు పరమేశ్వరుడు. అయినా సరే తట్టుకోలేక పుట్టింటికి దక్ష యజ్ఞానికి వెళ్తుంది. వెళ్ళినప్పుడు నిండు సభలో అమ్మవారిని అవమానిస్తాడు. శివుణ్ణి, పరమేశ్వరుణ్ణి, ఆ దాక్షాయణి అమ్మవారిని తండ్రి అవమానిస్తాడు. పిలవని పేరంటానికి వచ్చింది అది ఇది అని చెప్పి అవమానిస్తుంటాడు. అవమాన భారం తట్టుకోలేక అమ్మవారి అగ్నిగుండంలోకి దూకేస్తుంది. దూకినప్పుడు అమ్మవారి శరీరం మొత్తం కాలిపోయినప్పుడు ఈ సంగతి తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు వస్తాడు. పరమేశ్వరుడు వచ్చి అమ్మవారి శరీరాన్ని భుజం మీద వేసుకొని శివతాండవం చేస్తూ ఉంటాడు. ఆ రుద్రతాండవానికి ముల్లోకాలు కూడా అల్లాడిపోతూ ఉంటాయి.
అంత కోపంతో అంత ఆవేశంతో తాండవం చేస్తూ ఉంటాడు. అప్పుడే వీరభద్రుడు కూడా మనకు పుట్టుకొచ్చింది. ఆయన జటాజూట నుంచి ఒక శిఖని తీసి కింద వేసి వీరభద్రుడు పుట్టుకొస్తే వీళ్ళందరినీ సంహరించని చెప్తాడు. అంత అంటే వీరభద్రుడే చాలా కోపమైనటువంటి ఇదంటే ఈయనలోంచి వచ్చినటువంటి ఒక అంశ. అలాంటిది పరమేశ్వరుడు ఇంకెంత రుద్రవంగా ఉన్నట్టు. ఆ సమయంలో ఈ రుద్రతాండవం చేస్తూ ఉంటే ముల్లోకాలు అల్లాడిపోతున్నాయి, బాధపడిపోతున్నాయి అని చెప్పి విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో అమ్మవారి శరీర భాగాల్ని 18 భాగాలుగా చేస్తాడు. విష్ణుమూర్తి ఈ సుదర్శన చక్రం దాడికి 18 భాగాలుగా విడిపోయి 18 చోట్ల అమ్మవారి శరీరం పడిపోయింది. అదే అష్టాదశ శక్తి పీఠాలు. 18 రకాల భాగాలు పడిపోయినాయి. వాటిల్లో మనకి కామాఖ్యలో యోని భాగం అంటారు అక్కడ ఉండేటువంటిది. మనకి నిజంగా నాన్న సైన్స్కి అందనటువంటి రహస్యాలు చాలా ఉన్నాయి మన దాంట్లో. ఇప్పటికీ సంవత్సరానికి ఒక్కసారి అంబాబాచి మేళా అని చెప్పి చేస్తారు అక్కడ కామాఖ్యలో. ఆడవాళ్ళకి ఋతుక్రమం ఏ విధంగా వస్తుందో ఆ విధంగా 3 రోజులు అమ్మవారికి ఋతుక్రమం వస్తుంది సంవత్సరానికి ఒకసారి. అక్కడ మోక్షగుండంలో గుండం ఉంటుంది. ఆ గుండం అంతా కూడా పచ్చడి వర్ణంలో మారిపోతుంది ఆ 3 రోజులు మాత్రమే. మిగిలిన అన్ని రోజుల్లో మామూలుగా నీళ్ళు ఉంటాయి. ఈ 3 రోజులు మగవాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళరు. అమ్మవారి మీద మొత్తం ఒక ఎర్రటి వస్త్రాలు పరిచేసి ఉంచుతారు. ఆ వస్త్రాలని మనకి ఇస్తారు, ప్రసాదంగా ఇస్తారు. మనకు ఆ 3 రోజులు కప్పినటువంటి వస్త్రాలని ప్రసాదంగా ఇస్తారు. ఆడవాళ్ళే లోపలికి పోయి అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటారు. అంత గొప్ప దేవాలయం. మరి దీనికి సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు వాటర్ మనం ఇట్లా పోస్తాను నాన్న, వాటర్ పోసినప్పుడు చింది అటు ఇటు పడుతుంటాయా లేవా ఎత్తిపోసినప్పుడు. అలాగే ఒక్కసారిగా అమ్మవారి ఆ యోని భాగం అక్కడ పడ్డప్పుడు 11 ముక్కలుగా తయారైంది. ఒక భాగం కామాక్షి అమ్మవారి అయితే మిగిలిన 10 ముక్కలు ఏవైతే ఉన్నాయో అవే దశమహావిద్యలు. అన్నీ కూడా యోని భాగ రూపంలోనే ఉంటాయి. అన్ని యోని రూపంలోనే ఉంటాయి అన్ని దేవాలయాలు. ఎక్కడ ప్రత్యేకించి విగ్రహ రూపంలో మనకు కనపడవు. ఆ శిల అంతా కూడా యోని రూపంలోనే ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి చోట నుంచి వాటర్ వస్తూనే ఉంటాయి నాన్న, ఎప్పుడు నీళ్ళు వస్తూనే ఉంటాయి. అవి తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నా సంవత్సరం అయినా పాడైపోవు. వాటర్ బాటిల్లో పెట్టుకుంటాం, తెచ్చుకుంటాం, సంవత్సరం అయినా పాడైపోవు. మరలా అంబాబాచి మేళ దాటిందా నీళ్లు బూజు పెట్టడం ప్రారంభమవుతాయి. చూడండి, అక్కడి నుంచి తెచ్చిన నీళ్ళకు కూడా పవర్ ఇక్కడ పాస్ అవుతుంది. అర్థమైందా? ఎంత గొప్ప శక్తి క్షేత్రం అది. అక్కడ ఉన్నటువంటి దశమహావిద్యల్లో ధూమావతి అమ్మవారు చాలా ప్రత్యేకమైనటువంటి అమ్మవారు. ఈ దశమహావిద్యల్లో ధూమావతికి ఉండేటువంటి ప్రత్యేకత ఎలా ఉంటుంది అమ్మవారు అంటే, ఇంకో కథనం ప్రకారం అమ్మవారు పరమేశ్వరుణ్ణి నాకు ఆకలిస్తుంది, ఆహార పదార్థాలు కావాలని అడుగుతుందట. ఆ సమయంలో పరమేశ్వరుడు నంది భృంగి ప్రమదగణాలని ఆహార పదార్థాలు పంపించారట. వారు వచ్చేసరికి ఆలస్యమైంది. పరమేశ్వరుడే ఆహార పదార్థమే అమ్మవారు ఆకలి తీర్చాడు. కాబట్టి భర్త లేడు. భర్త లేనటువంటి స్త్రీ ఏ విధంగా ఉంటుంది మనకి? బొట్టు లేకుండా తెల్లటి చీర ముసుగు వేసుకొని ఉంటారు. పూర్వకాల పద్ధతి ఇది. ఒక మాట చెప్పాలంటే తెల్ల చీర కట్టుకొని ఉండేవాళ్ళు. అమ్మవారు కూడా అట్లానే ఉంటుంది. బొట్టు ఉండదు, తెల్ల చీర ముసుగ్గా వేసుకొని ఉంటుంది. చాటని ఆయుధంగా కలిగి ఉంటుంది. కాకిని వాహనంగా కలిగి ఉంటుంది. కాకి వాహనం, ధూమావతి నామం, చాట శూర్పం ఆయుధం అమ్మవారికి. బొట్టు ఉండదు, తెల్లటి చీర కట్టుకొని ఉంటుంది, ముసుగు వేసుకొని ఉంటుంది తెల్లటి చీర కూడా. భర్త లేనటువంటి పూర్వ సువాసన ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది అమ్మవారు. ఈ అమ్మవారికి పూజ చేస్తే ఏమొస్తుంది అనేటువంటి విషయానికి వస్తే, మనకి ఇప్పుడున్నటువంటి రోజుల్లో ఈర్ష్యాద్వేషాలు ఎక్కువ. మనం బాగుండకపోయినా పర్లేదు కానీ పక్కవాడు బాగుండకూడదు. పక్కవాడు నాశనం అవుతూనే ఉండాలి. ఇప్పుడు చెప్తున్నాను అన్న, మీ దగ్గరికి ఎవరో వచ్చారు, 1,00,000 రూపాయలు అడిగారు. అడగగానే అరే మనవాడే కదా కష్టాల్లో ఉన్నాడని చెప్పి 1,00,000 రూపాయలు ఇచ్చేశారు. 1,00,000 రూపాయలు వాడుకున్నంతసేపు బాగానే ఉంటాడు. అయిపోయిన తర్వాత వాడికి దుర్బుద్ధి పుడుతుంది. నేను అడగగానే 1,00,000 రూపాయలు ఇచ్చింది ఈ అమ్మాయి దగ్గర ఎంత ఉన్నాయి? ఇచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వడం పక్కకు పెట్టేసి, ఎంత ఉంటే 1,00,000 రూపాయలు అడగగానే ఇచ్చింది. అమ్మాయి ఎందుకు బాగుండాలి, మనం ఎందుకు బాగుండకూడదు, ఇట్లా ఉన్నాము, అమ్మాయి ఎందుకు బాగుండాలి, అమ్మాయి కూడా పాడైపోవాలి. దృష్టి, ఈర్ష్య, ద్వేషం, దీంతోనే ప్రయోగ బాధలు ఎక్కువవుతున్నాయి. ప్రయోగాలు ఉన్నాయా, దయాలు ఉన్నాయా, ప్రేతాత్మలు ఉన్నాయా అంటే దేవుడు ఉన్నాడు అనేది ఎంత నిజమో చెడు ఉండేది కూడా అంతే నిజం. అవునా కదా? మంచి చెడు, పౌర్ణమి అమావాస్య, చీకటి వెలుగు, రెండూ ఉన్నాయిగా.
అంటే ఈ ప్రయోగాలు అంటే బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ ఉన్నాయి అవేనా అయ్యో నాన్న ఎందుకు లేవు? వీటిల్ని రాక్షసుల మీద చెయ్యమని ప్రయోగించమని చెప్పి మంత్రాలు కనిపెడితే ఇప్పుడు మనుషులు వాటిని దుర్వినియోగం పరచడం ఎక్కువైపోయింది. స్వార్థంతో పక్కవాడ పతనానికి నాంది పలుకుతున్నారు. అందులోనూ దీంట్లో ముఖ్యంగా ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే, చాలామంది అడుగుతుంటారు నా దగ్గరకు వచ్చి ప్రయోగాలు జరిగిన వాళ్ళు, మా వాళ్ళు చేశారా, బయట వాళ్ళు చేశారా? బయటవాడు ఎందుకు చేస్తాడన్న? బయటవాడికి ఏం పని పాట లేదా? ఒక మనిషి మీద ప్రయోగం చేయాలంటే 2 లక్షల రూపాయలు తీసుకుంటారు కరెక్ట్గా ఇవాళ రోజున. ఒక మనిషి తీసుకోవాలంటే 2 లక్షల రూపాయలు ప్రయోగం చేయించడానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం బయటవాడికి ఎందుకు వస్తుంది? మన వాళ్ళకే వస్తుంది. ప్రయోగం చేయాలి అంటే వాడి డేట్ ఆఫ్ బర్త్ తెలిసి ఉండాలి, వాడి తల్లి పేరు తెలిసి ఉండాలి. లేదా మనకి తెలంగాణలో చూడండి, జన్మనామం వ్యవహార నామం అని చెప్పి 2 ఉంటాయి ఇక్కడ. జన్మనామం ఎవరికి చెప్పం, వ్యవహార నామమే చెప్తాం. ఎందుకు? డేట్ ఆఫ్ బర్త్ కానీ జన్మనామం కానీ ఎందుకు తెలియాలి? ఇప్పుడు బలంగా ఒక మనిషి ఉన్నాడు నాన్న, వాడిని 10 దెబ్బలు కొడితే కానీ కింద పడ్డు, అవునా? వీక్గా సన్నగా ఒక మనిషి ఉన్నాడు, వాడిని ఒక దెబ్బ కొడితే కింద పడతాడా లేదా? ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నాడా వీక్గా ఉన్నాడా అనేది ఎక్కడ తెలుస్తుంది అంటే గ్రహస్థితిని బట్టి తెలుస్తుంది. ఎక్కడైతే రాహువు కానీ కేతువు కానీ శని కానీ నీచబడి ఉన్నారో ఆ సమయాల్లో చేస్తే వీడికి ప్రయోగం తొందరగా పారుతుంది ఎదుటి వాడి మీద. డేట్ ఆఫ్ బర్త్ తెలుసుంటే గ్రహస్థితి తెలుస్తుంది, లేదా జన్మనామం తెలిస్తే నక్షత్రం తెలుస్తుంది. ఎప్పుడైనా ఏళ్ళు నడిచిన పట్టిందా, రాహు వాలేదా కేతు వాలేదో చూస్తాడు, టక్కన కొట్టేస్తాడు. అందుకని జన్మనామం మనం బయటికి పెట్టం తెలంగాణలో, అవునా? వ్యవహార నామం మాత్రమే చూస్తూ ఉంటాం, రిజిస్టర్ నేమ్ ఏతుంటాం అది మాత్రమే చూస్తాం. జన్మనామాలు టొక్కయ్య తోకయ్య ఇట్లాంటి పేర్లు పెడుతుంటారు, విచిత్రమైన పేర్లు పెడుతుంటారు, అవునా? సో ఈ ఎప్పుడైతే వీక్గా ఉన్నాడో వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ తెలిసేది ఎవరికి తెలుస్తాయి? మన వాళ్ళకి కాకపోతే బయట వాళ్ళకి తెలుస్తాయా? మన వాళ్ళకే, అవునా? అందులోనూ కట్టుకున్న వస్త్రమో లేదంటే జుట్టో గోల్డో కాళ్ళ కింద ఉన్న మట్టో ప్రయోగానికి కావాలి. ఇవన్నీ ఎవరికి దొరుకుతాయి? మన ఇంట్లోకి వచ్చే వాళ్ళకి దొరుకుతాయి కానీ బయట వాళ్ళకి దొరకవు కదా. ఇంట్లో దువ్వుకుంటాం, బట్టలు ఇంట్లోనే ఆరేసుకుంటాం, గోళ్ళు కట్ చేసుకుని ఒక చోట కూర్చొని కట్ చేసుకుంటాం. బయట వాళ్ళకి ఎందుకు దొరుకుతాయి ఇవన్నీ? మన ఇంట్లోకి స్వతంత్రంగా వచ్చేటువంటి వాళ్ళకి మాత్రమే దొరుకుతాయి, అవునా? సో మన వాళ్ళే చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బయట వాడికి 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని అవుతుందా కాదా అని టెన్షన్ పెట్టుకొని ఇవన్నీ సేకరించడానికి టైం తీసుకొని చేసేంత టైము ఇవాళ రోజున ఎవరి దగ్గర ఎవరికి లేదనే చెప్తాను. అయిన వాళ్ళకి ఎక్కువ బాధలు ఉంటాయి, మన మీద ఎక్కువ ఏడుపు ఉంటుంది. వాడు చెప్పాలంటే ఇలాంటి ప్రయోగ బాధలు నానా రకాలుగా చేస్తారు అన్న. ఈ ప్రయోగాలు కూడా ఎంత విచిత్రమైన ప్రయోగాలు చేస్తారు, అంత విచిత్రమైన ప్రయోగాలు చేస్తారు. ఎలా అంటే ఆడవాళ్ళు మొట్టమొదటిసారిగా రిజిస్టర్ అయినటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో ఉండేటువంటి కట్టుకున్న వస్త్రాన్ని పట్టుకొని చేసేటువంటి వాడు కొంతమంది ఉంటారు. మెచ్యూర్ అయినప్పుడు కట్టుకున్న వస్త్రాలు ఉంటాయి కదా, ఆ వస్త్రాలు దొరికితే వాడికి ఒక ప్రసాదంలాగా భావించి పక్కన పెట్టుకుంటాడు. ఇతరుల వాళ్ళ మీద ప్రయోగం చేయడానికి ఆ వస్త్రాలు వీడికి బాగా పనిచేస్తాయి. ఒక నీచంగా చెప్పాలంటే అలాంటి వస్త్రాలు పంటి కింద పెట్టుకొని మంత్ర జపం చేసేవాళ్ళు, క్షుద్రోపాసన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇవన్నీ నిజంగా బయట అయితే గురుగారు అసలు ఉన్నాయన్నా, లేవని చెప్పడానికి ఏం లేదు, ఉన్నాయి, చేసేవాళ్ళు ఉన్నారు, ఘోరంగా చేసేవాళ్ళు ఉన్నారు. శ్మశానంలో చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ కాంటాక్ట్ వీళ్ళకి ఎలా దొరుకుతుంది గురుగారు అసలు? అదే కదా నాన్న, ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మీడియా డెవలప్ అయినందుకు సంతోషపడాలో బాధపడాలో అర్థం కావట్లేదు. మేము ఆ ప్రయోగం చేస్తాం, ఈ ప్రయోగం చేస్తాం, ఈ జ్యోతిష్యాలయం ఆ జ్యోతిష్యాలయం అని చెప్పి పేర్లు పెట్టేసి ఎంతమంది అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వటం లేదు? ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో ఎన్ని రీల్స్ రావటం లేదు? అవి చూసినప్పుడు నవ్వుకుంటూ ఉంటాను నేను. అంటే ఏమీ తెలియని వాడు కూడా కొంతమందిని మోసం చేసి డబ్బు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇట్లాంటి వాటి సంపూర్ణంగా దాంట్లో డెప్త్ తెలియనటువంటి వాళ్ళు కూడా మరికొన్ని ఉంటాయి. దాటుడు సంబంధం అంటాం. మనకి రాత్రిపూట దృష్టి తీసేసి గుమ్మడికాయ ఇవన్నీ కూడా తీసేసి 4 రోడ్డు సెంటర్లో పడేస్తారు. అసలు అది మహాపాపం నాన్న. 4 రోడ్డు సెంటర్లో పడేయమని చెప్పాలా, ఒక కార్నర్లో పడేయమని చెప్తారు. ఇప్పుడు మనకు తగినటువంటి ఒక దోషాన్ని ఎదుటివాడికి ఆపాదిస్తున్నాము అంటే అది కర్మ, మనం వాడికి ఇస్తున్నట్టేగా. ఆ కర్మ మనం ఎప్పటికైనా మరలా అనుభవించాల్సిందేగా, అవునా? ఈ దాటుడు సంబంధం వల్ల ఎలా ఉంటుందంటే రోగం పట్టుకుంటుంది, ఫీవర్ ఇట్లాంటివి పట్టుకుంటే ఈ జీవితంలో తగ్గవు. అది తీసేంత వరకు అట్లానే ఉంటాయి తప్పనిసరిగా. ఇవి 4 రోడ్ల సెంటర్లో వేసినప్పుడు మన రాత్రిపూట, అందుకనే నేను చాలామంది ఆడవాళ్ళకి ఏం చెప్తాను అంటే గురువారం, ఆదివారం, మంగళవారం జుట్టు విరబోసుకొని బయటికి వెళ్ళవద్దు. ఏమేం వారాలు గురుగారు? మంగళవారం, గురువారం, ఆదివారం, అమావాస్య రోజులు, అష్టమి రోజులు, పౌర్ణమి రోజులు, ఇట్లాంటి రోజుల్లో
ఎక్కువగా ఈ ప్రేతాత్మలు కావచ్చు, దుష్టగ్రహాలు కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా నిద్ర లేచి ఉండేటువంటి సమయం. అందుకని ఆ సమయాల్లోనే 4 రోడ్ల సెంటర్లు ఎక్కువ కనపడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం కారులో వెళ్తుంటాం, తెలియక దాటేస్తాం. ఫస్ట్ టైం ఎవరైతే వాటిని క్రాస్ చేస్తారో వాటిని పట్టేస్తాయి వాళ్ళని. సెకండ్ టైం వచ్చిన వాడికి లేదు ఇంక ఛాన్స్, ఆ పరిస్థితి ఉండదు. ఫస్ట్ టైం ఎవరైతే క్రాస్ చేస్తారో వాడికి పట్టేస్తాయి. అవి కాలుతో నడుస్తున్నామా, కాలుతో తంతున్నామా, లేదంటే మనం క్రాస్ చేస్తున్నామా, ఏదో ఒక విధంగా మనల్ని పట్టేస్తుంటాయి. అంటే ఆ వ్యక్తి ఎవరైతే ఫస్ట్ టైం వేయగానే అటు వెళ్తారో వాళ్ళని ఆవహించేస్తుంటాయి. వాటి ద్వారా అనారోగ్య సమస్యలు, ఎన్ని స్కాన్లు తెంచినా, ఎన్ని టెస్టులు చేయించినా ఏ రోగం బయటపడదు. వీడు మాత్రం క్షీణించకపోతూనే ఉంటాడు, తగ్గిపోతూనే ఉంటాడు. జ్వరాలు వస్తుంటాయి, నానా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఇప్పుడు 4 రోజులు జ్వరం వస్తే తగ్గట్లేదంటే టెన్షన్ పడుతుందా లేదా? చాలా. జ్వరం అంటే 3 రోజులు 4 రోజులు మహా అయితే, అది 4 రోజులు పట్టుకుందంటే టెన్షనా? ఆ టెన్షనే సగం తినేస్తుంది కదా వీడి కుటుంబ సభ్యుల్ని. ఇదో రకమైనటువంటి దాటుడు సంబంధం అంటారు దాన్ని. ఓకే. అలాగే ఆడపిల్లలు ఇందాక మనం చెప్పుకున్నటువంటి వారాల్లో, తిథుల్లో ఎవరైతే జుట్టు విరబోసుకొని పోతారో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా పాపము చెడు కేశాల ద్వారానే మన శరీరంలోకి వస్తాయి. పాపము చెడు రెండు కేశాల ద్వారానే వస్తాయి, పుణ్యం పాదాల్లోకి వస్తుంది. అందుకనే పీఠాధిపతుల్ని, మఠాధిపతుల్ని తాకనివ్వకుండా దూరం నుంచి దండం పెట్టనిస్తారు. వాళ్ళ దగ్గర ఉండేటువంటి అనుష్ఠానం బలమంతా కూడాను కాళ్ళల్లోకే ఉంటుంది, పాదాల్లోకి. ముట్టుకుంటే మనం ఆ ఎనర్జీని తీసేసుకున్నట్టే. ఓకే. అలాగే నెగిటివ్, దీనికి ఎక్కడన్నా లింక్ ఉందా అంటే, దేవాలయాలకి వెళ్ళి మనం నీలాలు ఇస్తూ ఉంటాం, తల నీలాలు ఇస్తూ ఉంటాం. ఎందుకు ఇస్తాం? పాపం వీటిని ఆశ్రయించుకొని ఉంటుంది కాబట్టి. పాపం అనేది వీటిని ఆశ్రయించుకొని ఉంటుంది కాబట్టి తల నీలాలు ఇస్తాం, ఆ పాపం పోవడం కోసం. ఓకే. చెడు ఎక్కువగా ఎక్కడి నుంచి ఆశ్రయిస్తుంది? మనకి తల నీలాల నుంచి ఆశ్రయిస్తుంది. అందుకని అది ఇవ్వడం ఒక పద్ధతి అయిపోయింది. అంత తొలగించుకొని వచ్చేయడం ఇంకా. సో ఈ క్షుద్ర బాధలు కావచ్చు, భూత ప్రేత పిశాచ ఆత్మలు కావచ్చు, ఈ చెడు రోజుల్లో ఎక్కువగా పెట్టిరేగిపోతూ ఉంటాయి. ఎవరైతే నిండు తల స్నానం చేసి జుట్టు విరబోసుకొని ఉన్నారో వాళ్ళని పట్టడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ముఖ్యంగా శ్మశానాల వైపు వెళ్ళటం, మనకు తెలియని దారిలో వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తుంటే వెళ్తూ ఉంటాం. అలాంటి సమయాల్లో ఎక్కువగా పడుతూ ఉంటారు. వీళ్ళకు కూడా ఏ రకమైనటువంటి స్కానింగ్ చేయించినా, ఏ రకమైన టెస్టులు చేయించినా, ఎన్ని ఎంఆర్ఐ స్కానింగ్లు చేయించినా బయటపడవు. రోగాలు లోపల తినేస్తూ ఉంటుంది. రోగ బాధలు పెరిగిపోతాయి, ఇంట్లో అనారోగ్య సమస్యలు పెరిగిపోతాయి, ఇంట్లో వాళ్ళతో గొడవలు పెరిగిపోతూ ఉంటాయి. వాడు ఏదైతే టార్గెట్ చేసి ప్రయోగాలు చేశారో వాటి మీద బ్రెయిన్ పడుతూ ఉంటుంది, మనకి దెబ్బ పడుతూ ఉంటుంది. అట్లాగే ఇట్లాంటి ప్రేతాత్మ ఆవాహనలు ఎందుకు అవుతాయి? ప్రేతాత్మలు ఎందుకు వస్తాయి మనకి అంటే, కోరికలు తీరకుండా చనిపోయినటువంటి వ్యక్తులు ఉంటారు కొంతమంది. 60 సంవత్సరాల లోపల చనిపోతే ప్రతి ఒక్కడికి ఏదో కోరుకుంటుందనే శాస్త్రం. మనం బ్రతకాల్సింది ఎన్నేళ్ళు మనం కలియుగంలో? ఎంత గురుగారు? 120 సంవత్సరాలు. 120, 120. 120లో హాఫ్ ఎంత? 60. షష్ఠిపూర్తి మనం ఎన్నేళ్ళకి చేస్తాం? 60 ఏళ్ళకి చేస్తాం. షష్ఠిపూర్తి ఎందుకు చేస్తాం? హాఫ్ అయిపోయినందుకు, అర్ధాయుష్ అయిపోయినందుకు. అక్కడ మృత్యువు సక్సెస్ఫుల్గా అయినందుకు కాదు, అక్కడ మృత్యువు వీళ్ళని తీసుకెళ్ళడానికి భీమరథం అనేటువంటి ఒక రథాన్ని ఎక్కొస్తాడు. షష్ఠిపూర్తిని సంస్కృతంలో భీమరథ శాంతి అని పిలుస్తాం. మృత్యువుని శాంతింపజేయడం కోసం చేసేటువంటి విధానం. ఓహో, అది ఊరికే సెలబ్రేషన్ కాదైతే. ఇప్పుడు చేసుకుంటున్నటువంటి సినిమాటిక్ సెలబ్రేషన్స్ షష్ఠిపూర్తి కాదు. షష్ఠిపూర్తి శాస్త్రీయంగా 3 రోజుల పాటు చేయవలసినటువంటి విధానం. 365 కలశాలు ఉంటాయి ఆవాహన. సంవత్సరానికి ఎన్ని రోజులు మనకి? 365. అవునా? ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటుంది. 365 మందిని ఆవాహన చేయాలి, మృత్యుంజయుడిని ఆవాహన చేయాలి, ప్రతి నిత్యం రుద్రాభిషేకం చేయాలి, సూర్య నమస్కారాలు చేయాలి, నవగ్రహ జపాలు చేయాలి, మృత్యుంజయ జపాలు చేయాలి, భార్యాభర్తలు ఏ నక్షత్రాలు ఉంటారో ఆ నక్షత్ర జపం చేయాలి, ఆ సంవత్సర మంత్ర జపం చేయాలి. వీళ్ళు పుట్టిన సంవత్సరం ఉంది కదా, 60 సంవత్సరాల క్రితం తెలుగు సంవత్సరం, ఆ సంవత్సరం మంత్ర జపం చేయాలి. చేసి మరలా 2వ రోజు కూడా సేమ్ విధానంగా ఇవన్నీ చేసుకుంటూ 3వ రోజు హోమాలు చేయాలి. దశదానాలు, షోడశ దానాలు, 26 రకాల దానాలు ఇవ్వాలి. ఇవన్నీ చేసి అవబృధ స్నానం అంటారు. జల్లెడ ఉంటుంది, ఇత్తడి జల్లెడ ఒకటి, శతశ్చద్రకటం అంటే 100 చిల్లులతో ఉన్నటువంటి ఒక పాత్ర ఉంటుంది. దాని ద్వారా నీళ్లు పోస్తుంటారు వాళ్ళ మీద. ఈ కలశాన్ని ఉన్నటువంటి నీళ్లు మొత్తం వాళ్ళ మీద పోస్తుంటే మృత్యు దోషాలు వెళ్ళిపోయి, అపమృత్యు దోషాలు వెళ్ళిపోయి మృత్యుంజయులుగా ఉంటారు అనేటువంటిది
షష్ఠిపూర్తి పరమార్థం. ఓకే. దీంట్లో ఓకే. చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి నాన్న. ఓకే. ఓకే గురుగారు. ఇది చేస్తే 10 సంవత్సరాలు ఆయుష్ సంపూర్ణంగా వస్తుంది. ఆహా! అంటే 70 ఏళ్ళు బతుకుతాడు. ఓకే. 70 ఏళ్ళకి మరలా ఉగ్రార్ధ శాంతి అని కూడా ఉంటుంది. ఆ! సేమ్ ప్రాసెస్. ఆ! అది చేస్తే 14 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుందిట. ఓకే. అక్కడ 84 సంవత్సరాలు ఇంటూ 12 వేసుకోండి. హ్మ్. 1000. ఓకే. 1000 పౌర్ణాలు 1000 అమావాస్యలు మన జీవితంలో వెళ్ళిపోతాయి అప్పటికి 84 ఏళ్ళకి. ఓకే. అప్పుడు చేసేదాన్ని సహస్ర చంద్ర దర్శనం అంటారు. హ్మ్. అంటే 1000 పౌర్ణాలు 1000 అమావాస్యలు వీడి జీవితంలో చూశాడు. హ్మ్. అది చేస్తే 36 ఏళ్ళ ఆయుష్ పెరుగుతుంది అంటాడు. ఓహ్! అప్పటికి 120 ఇయర్స్ సంపూర్ణంగా మనిషి కలియుగంలో బ్రతకడానికి కావాల్సినటువంటి ఆయుష్ మొత్తం ఈ పూజల ద్వారా ఈ విధానం ద్వారా వస్తుంది. హ్మ్. దీంట్లో గొప్ప సైన్స్ ఏం చెప్పారంటే ఒక లింక్ పెట్టారు మన హిందూ ధర్మంలో. ఇది ఎవరంతటా వాళ్ళు చేసుకోకూడదు, పిల్లలు మాత్రమే చేయాలి. భార్యాభర్తలు వాళ్ళకి వాళ్ళు చేసుకోకూడదు, పిల్లలే కలిసి చేయాలి. ఓకే. ఓకే. ఇక్కడ 60 సంవత్సరాల తర్వాత బాధ్యతలన్నీ అయిపోయి ఇటు వాళ్ళు అటు వెళ్ళిపోయిన తర్వాత కొడుకులు కూతుళ్ళు బంధువులు అందరూ ఒక చోటకు వచ్చి ఒక పండుగ మనకు చేస్తున్నప్పుడు సంతోషంగా ఉంటామా ఉండమా? ఉంటాం. సంతోషమే సగం బలం కదా. ఆయుష్ పెరుగుతుందే పెరగదా? అవునవును. ఆరోగ్యంగా ఉంటామా ఉండమా? అవును. ఫుల్ హ్యాపీనెస్‌తో ఉంటారు. ఎంత లింక్తో అంటే ఎంత సైంటిఫిక్ రీజన్స్తో వీళ్ళు ఆలోచించి ప్లాన్ పెట్టారు మన చేసి వాళ్ళు. పెట్టారు. అవును. కదా. హ్మ్. ఇలా అర్ధాయుష్ కూడా తీరకుండా చనిపోయినటువంటి వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకి కోరికలు ఉంటాయి. హ్మ్. ఈ కోరికలు తీరనటువంటి వాళ్ళు కొన్ని రకాల అంటే ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలి, వాళ్ళకు ఒక రకమైన సమస్య. పెళ్ళి కాకుండా చనిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. పెళ్ళైన తర్వాత సంపూర్ణమైనటువంటి సంతానం లేకుండా చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సంతానం కలిగి వాళ్ళని సంపూర్ణంగా చూసుకోకుండా చనిపోయేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. హ్మ్. వీళ్ళ కోరికలు ఒక్కొక్కటికి ఒక్కో రకంగా ఉంటాయి నాన్న. హ్మ్. హ్మ్. వీటిల్లో ఎగ్జాంపుల్స్ నేను చాలా చెప్పగలుగుతాను. ఓకే. ఇటీవల కాలంలో జస్ట్ ఒక 5 days బ్యాక్ నా దగ్గర ఒకళ్ళు వచ్చారు. హ్మ్. జస్ట్ 5 days బ్యాక్. హ్మ్. ఎందుకు ఏంటి అంటే నేను ఒక వీడియో చేశాను వేరే ఛానల్లో. హ్మ్. చేస్తే దాంట్లో నేను చెప్పింది ఏంటంటే కామపూరితమైనటువంటి కోరికలు తీర్చుకోవడానికి కూడా మన శరీరాన్ని ఆశ్రయిస్తారు ప్రేతాత్మలు అని చెప్పాను నేను. ఓహో! ఆ! అర్థమైందా మీకు? టాబు గారి సినిమా ఏదో ఒకటి వచ్చింది నాన్న. టబు గారిది సమ్ 13 హ్మ్. 13 అంటారు ఏదో, అదేదో ఇల్లు పేరుంది. హిందీలో తెలుగులో డబ్ అయింది. హ్మ్. సేమ్ ఇదే కాన్సెప్ట్తో వాళ్ళు సినిమా చేశారు. హ్మ్. ఒక మాట చెప్పాలి అంటే కాన్సెప్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి? నిజ జీవితంలో నుంచే వస్తాయి. ఓకే. ఓకే. 100%. ఆ! నా దగ్గరికి 5 రోజుల క్రితం ఒక వ్యక్తి వచ్చి, ఒక అబ్బాయి, హ్మ్. ఎవరో ఒక ప్రేతాత్మని వీళ్ళ మీద వదిలిపెట్టారు. ఆ! అది నిత్యం ఇతన్ని కామపూరితమైనటువంటి కోరికలు తీర్చుకుంటూ ఉంది. ఇదంతా నైట్ 10 to 3:30 వరకు నిద్రపోనివ్వదు హుహు. ఈ పిల్లవాడిని. ఉద్యోగం చేయనివ్వటల్లా. హుహు. ఎవరైనా ప్రేమగా మాట్లాడితే వాళ్ళతో గొడవ అయ్యేట్టుగా సమస్య. ఎవరు ప్రేమగా మాట్లాడినా ఆ! ఏ చిన్న పాజిటివ్ దగ్గరకు వచ్చినా ఊగిపోతుంటాడు మనిషి. ఆహా! మొత్తం ఊగిపోతుంటాడు. మనం వచ్చినప్పుడు నాకు అర్థమైంది. ఫస్ట్ జాతకం కోసం వచ్చారనుకున్నా. జాతకం ఓపెన్ చేస్తే అనుమానం వచ్చి పక్కొచ్చి కూర్చోనా అన్న, పక్కకు వచ్చి కూర్చున్నాడు. చేపట్టుకొని అమ్మవారి మంత్రం చదువుతున్నాం. ఆ! ఊగుతున్నాడు ఇక మొత్తం. ఆ! అప్పుడు అడిగా, నీకెవరు చేశారు? అబ్బాయిని పట్టుకుంటే అర్థమవుతుంది. తెల్లటి చీర మీద చనిపోయినటువంటి స్త్రీ నీ ఒంట్లోకి వస్తుంది కదా అంటే అవును అని చెప్తున్నాడు. పెళ్లి కాలేదు కదా, అవునని చెప్తున్నాడు. మొత్తం ఎవరు చేశారో వాళ్ళ బంధువుల పేర్లు అందరి పేర్లు చెబుతుంటే ఏ పేరు దగ్గర చెప్పడం అవునని చెప్పడం లేదు. ఒక పేరు దగ్గర మాత్రం అవునని చెప్తున్నాడు. వీళ్ళే చేశారు, నా మీదకి పంపించారు. ఆహా! అర్థమైందా? పంపించేశారు. అదేమో ఇష్టం వచ్చినట్టు ఈ పిల్లవాడిని పీడించుకొని తింటాం. అమ్మో! జరిగిన విషయం ఏంటంటే పెళ్లి పీటల మీద పెళ్లి ఆగిపోతే అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయిని పంపించారు వీడి మీదకి. అబ్బా! ఎంతో ఘోరమైనటువంటి ప్రక్రియ చూడండి. వీటన్నిటికీ మూలం ఏంటంటే ఈర్ష్య, ద్వేషం, అసూయ. ఈ మూడే. దయ్యం పట్టింది, గాలి పట్టడం అంటాం. పట్టింది అది వేరు. ఇది కావాలని తెలియకుండా intentionగా. దాటేసాం అది వేరు. ఇది వాంటెడ్లీ చేయటం. హ్మ్. ఇట్లాంటి వాటి ద్వారా అతి ఎక్కువ మంది బాధపడుతూ ఉన్నారు ఇవాళ రోజున. నిజంగా చెప్పాలి అంటే కొంతమందికి ఉంటారు మరి సెన్సిటివ్ మైండ్. ఇప్పుడు ఆ బాబుకి సొల్యూషన్ దొరికింది. ఎందుకు దొరకదు నాన్న? హ్మ్. భగవంతుడు సృష్టిలో చావు తప్పించి అన్నిటికీ సొల్యూషన్స్ ఉంటాయి. వితౌట్ సొల్యూషన్ దేర్ ఇస్ నో ప్రాబ్లం. హ్మ్. హ్మ్. అవునా? ఓకే. లాక్ అండ్ కీ, హ్మ్. సమస్య పరిష్కారం రెండు ఒకటేసారి తయారవుతాయి భగవంతుడి దృష్టిలో. ఓకే. ఆయన సృష్టిలో ఏ దాంట్లో అనుమానమే లేదు. హ్మ్. ప్రతిదానికి ఒక సొల్యూషన్ దొరుకుతుంది. హ్మ్. ఇది చేస్తే ఇది అయిపోతుందని చెప్పాను. ఆ రోజు సెట్ అయిపోయింది. ఒక తాయి తెచ్చి పంపించాను. హ్మ్. ఆ మరుసటి రోజు నుంచి పిల్లవాళ్ళు మార్పు వచ్చింది. మరుసటి రోజుకి. మరుసటి రోజుకి తాయెత్తు
తాయితి పట్టుకోమన్నా, చేతికి ఇచ్చి పట్టుకోమన్నా. నా చేయి పట్టుకుంటే ఎట్లా ఊగుతున్నాడో తాయితి పట్టుకుంటే అంతే ఊగుతున్నాడు. ఆ, సరే వాళ్ళ సిస్టర్ వచ్చారు, అమ్మాయికి ఇచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత కట్టండి నాన్న, ఇక్కడ ఇప్పుడు డ్రైవ్ చేయడం కూడా కష్టం అవుతుంది పిల్లవాడు, కాబట్టి నీ దగ్గర పెట్టుకుని ఇంటికి వెళ్ళిన తర్వాత కట్టండి నాన్న, రేపటి రోజు నాకు ఫోన్ చేసి చెప్పండి ఎలా ఉందో అని అన్న. ఆ. నేను ఫోన్ చేశారు, మంచి మార్పు వచ్చింది గురువుగారు, ఏదో లోపల నుంచి ఒక వెయిట్ మొత్తం బయటికి వెళ్ళిపోయిన, ఫోర్స్ఫుల్గా బయటికి వెళ్ళిన ఇది కనపడుతుంది, కొంచెం ప్రశాంతంగా పడుకుంటున్నాడు 2 రోజుల నుంచి అని చెప్పింది అమ్మాయి. బాబా. సో ఇక్కడ ప్రతి ప్రాబ్లంకు ఒక సొల్యూషన్ ఉంటుంది. నేను తీసుకునే సొల్యూషనే ధూమావతి. ఓకే ఓకే. ధూమావతి శక్తి అంత శక్తివంతమైనటువంటి దేవత. ఆ, భూత ప్రేత పిశాచ బాధలు కావచ్చు, దాటుడు సంబంధాలు కావచ్చు, ప్రేతాత్మ ఆవాహనం మన శరీరంలోకి రావడం కావచ్చు, గాలి ధూళి కావచ్చు, ఈర్ష్య ద్వేషాలు కావచ్చు, శత్రు బాధలు కావచ్చు, ముఖ్యంగా నరఘోష. నరఘోషకు కూడా నల్లరాయి కూడా పగిలిపోతుంది కదా నరఘోషకి, అవును. అంత ఘోరంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కడికి నరఘోష ఉంటుంది నాన్న, ఆ, ముష్టివాడికి కూడా. అవునా? సాటి ముష్టి పడితే ఘోషే కదా, వాడికి ఎక్కువ వచ్చిన డబ్బులు నాకు తక్కువ వచ్చినాయి. ఎప్పుడు? ఓకే ఓకే. గురుగారు, కంపారిటబిలిటీ ఎక్కువైపోయింది మన వాళ్ళ. అవునవును. కొంతమంది చూడండి కొత్త బట్టలు వేసుకోగానే చినిగిపోతుంటాయి, ఎవరితో దృష్టి పడుతుంది వాడి మీద, వెంటనే చినిగిపోవడం, మరకలు పడిపోవడం ఏదో ఒకటి జరుగుతుంటాయి. అవును, అంటే ఇది అంత real. ఘోషపూరితమైనటువంటి కళ్ళు. నరదృష్టి అంటాను. నా దృష్టి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. వీడి మనస్సులో ఉండేటువంటి ఆలోచన దృష్టి ద్వారా ఎదుటి వాళ్ళ మీద పడుతుంది. మంచిగా ఆలోచిస్తే యద్భావం తద్భవతి అంటాం. అందుకనే ఎలా ఆలోచిస్తే అలానే కనపడుతుంది ఎదురు శక్తి ఈ వ్యక్తి అయినా. అవునా? ఎదురువాడి మీద ఏడుపు ఉంటే ఏడుపే కనపడుతుంది, మంచి ఉంటే మంచిగా కనపడుతుంది. ఇలాంటి వాటికి సంపూర్ణమైనటువంటి నివారణ ఎవరు అంటే ధూమావతి అమ్మవారు తప్పితే వేరే గతి లేదు, వేరే శక్తి లేదు. ఇక్కడ ఇందాక నేను చెప్పాను, ఇప్పుడు నిజంగా భూత ప్రేత పిశాచ బాధలు, ప్రయోగ బాధలు ఇట్లాంటి వాటికి అన్నిటికీ ఎక్కువగా మనం దత్తాత్రేయ స్వామి వారిని, నరసింహస్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని పూజ చేస్తాం. అవును గురువారు. అవునా? అవును. కానీ ఇందాక మనం చెప్పుకున్నటువంటి కొన్ని రకాల ప్రయోగాలు ఉన్నాయి. రజస్వల సమయంలో ఉండేటువంటి వస్త్రాలు పట్టుకొని కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటి జోడికి ఈ ముగ్గురు రారు. ఓకే ఓకే. అప్పుడు అమ్మవారే. అదే మరి దరిద్రమైనటువంటి ప్రయోగం కదా, మాట చెప్పండి, నీచమైనటువంటి ప్రయోగం కదా. ఇట్లాంటి వాటి జోలికి ఆంజనేయ స్వామి రారు, నరసింహస్వామి రారు, దత్తాత్రేయ స్వామి వారు రారు. ఓకే. మరి ఇంకా విరుగుడు ఏముంటుంది? అమ్మవారి శక్తి స్త్రీనే కదా, స్త్రీ ద్వారా చేస్తున్న వాటికి సంపూర్ణమైన విరుగుడు ఎక్కడి నుంచి వస్తుంది? స్త్రీ శక్తి ద్వారానే వస్తుంది. అందులో దశమహావిద్యల్లో అమ్మవారు. కాబట్టి ధూమావతి జయంతి ఈ నెల 22వ తారీఖు జ్యేష్ఠ శుద్ధ అష్టమి రోజున అమ్మవారి జయంతి. ఆ రోజు పూజా విధానం సాధారణ మనుషులు ఏం చేసుకోవచ్చు గురుగారు? నిజంగా ఒక చిన్న మంత్రం చెప్తాను నాన్న. ఆ మంత్రం నిత్యం జపం చేసుకోవచ్చు. ఈ జపం మన పూర్తి అయిపోయింది కదా, మన పనులు పూర్తి అయిపోయినాయి కదా అని చెప్పి వదలొద్దు. నిత్యం చేసుకుంటూ ఉండండి. సంపూర్ణమైనటువంటి అనారోగ్య సమస్యల్ని దూరం చేస్తుంది, భూత ప్రేత పిశాచ బాధల్ని నివారణ చేస్తుంది, క్షుద్ర ప్రయోగాల్ని నివారణ చేస్తుంది, దృష్టి దోషాలను నివారణ చేస్తుంది, శత్రు బాధల్ని నివారణ చేస్తుంది, దాటుడు సంబంధాన్ని నివారణ చేస్తుంది అమ్మవారు. మీరు వాట్ ఈజ్ అబౌట్ ధూమావతి అని గూగుల్లో సెర్చ్ చేసిన అమ్మవారి గురించి గొప్పగా ఉంటుంది. అంత గొప్ప శక్తి అమ్మవారు. ఈ 22వ తారీఖు ధూమావతి జయంతి రోజున పొద్దున్న 6 గంటలకు లేవండి. శివుడి పటం ముందు నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని రాసి పెట్టుకొని, శివుడే ఈ మంత్రం మీకు ఉపదేశిస్తున్నాడు అనుకొని ఆ మంత్రాన్ని తీసుకొని చదువుకోవడం మొదలుపెట్టండి. ఆ రోజు నుంచి రాత్రి సమయంలో ఈ అమ్మవారి జపం చేయండి. పగల కాదు, రాత్రి పూట జపం చేయండి. ఈ జపం కూడా సంఖ్య లెక్క ఉంటుంది కదా. మన రుద్రాక్షమాలు ఇవన్నీ ఏమొద్దు, మిరియాలు తీసుకోండి 108. ఈ 108 మిరియాలు తీసుకొని వాటిల్ని ఒకసారి జపం కాగానే ఒక మిరియం తీసి పక్కన పెట్టండి, మళ్ళీ ఇంకోసారి జపం కానీ ఇంకో మిరియం తీసి పక్కన పెట్టండి. మరలా అవే 108 మరలా వాడుకోవచ్చు, ఎన్ని రోజులైనా అవే వాడవచ్చు అమ్మవారికి. ఈ అమ్మవారికి నివేదన కూడా పెరుగన్నం చాలా మంచిది. ఉప్పు వేసి పెరుగన్నం పెడితే అమ్మవారికి చాలా విశేషం. అమ్మవారి హోమాల్లో వాడేటువంటి ద్రవ్యాల్లో కూడా ఉప్పును వాడతాం. ఈ క్రిస్టల్ సాల్ట్ ఉంటుంది కదా, దొడ్డుప్పు, ఈ క్రిస్టల్ సాల్ట్నే వాడతాం. వేసిన ఫట్ 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 అని పగులుతుంటుంది ఉప్పు వేసినప్పుడు. అయినా సరే తట్టుకొని అక్కడ కూర్చొని చేస్తుంటాం తప్పనిసరిగా. చాలా మంచి విశేషమైనటువంటి అనుగ్రహాన్ని ఇస్తుంది నాన్న. మంత్రం కూడా ఓం ధూమ్ ధూమ్ ధూమావతే స్వాహ. చాలా చిన్న మంత్రం. ఓం ధూమ్ ధూమ్ ధూమావతే స్వాహ. ఈ మంత్రాన్ని 108 టైమ్స్ కనీసం 10 నిమిషాలు పడుతుంది. కానీ తస్మాత్ జాగ్రత్త, అమ్మవారికి చేసే ముందు శివ పంచాక్షరి ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని 108 సార్లు చేసిన తర్వాతనే చేయండి. శక్తికి చేయాలంటే పురుషులకు చేయాలి, పురుషులకు చేయాలంటే శక్తికి చేయాలి. పరమేశ్వరుడు లేకుండా పార్వతి లేదు, పార్వతి లేకుండా పరమేశ్వరుడు లేడు. వాళ్ళిద్దరి అనుసంధానమే మన కార్యసిద్ధి. మనం అనుకున్న పనులు పూర్తి కావాలంటే ఇద్దరిని ప్రార్థించాలి.
ఓకే. కాబట్టి ఈ మంత్రాన్ని చేసే ముందుగానే ఓం నమః శివాయ శివంచాక్షరి మంత్రాన్ని జపించి చేయండి. జపించకుండా చేస్తే కుటుంబంలో లేనిపోని సమస్యలు వస్తాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే. శివుణ్ణి జోడించకుండా చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. కాబట్టి మన సమస్యలు ఎవ్వరం కోరుకొని నెత్తి మీద తెచ్చుకోం, ఇంట్లోకి తెచ్చుకోం. కాబట్టి ఓం నమ శివాయ మంత్రం చేసుకోండి. ఓం ధూమ్ ధూమ్ ధూమావతే స్వాహ అనేటువంటి మంత్రాన్ని అష్టమి అనేటువంటి తిథి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది. అమ్మవారి పుట్టినరోజు. ఆ రోజు నుంచి జపం ప్రారంభించండి. మీకు ఉండేటువంటి సకల కష్టాలు కూడా నివారణ కలిగి సకలైశ్వర్య ప్రాప్తి కలగాలని చెప్పి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఖచ్చితంగా గురుగారు. ఖచ్చితంగా ఓం నమ శివాయ అని 108 సార్లు అనుకుని తర్వాత మీరు చెప్పిన మంత్రం అనాలి. అంతే, ఇది రూల్ అంతే. అంతే. ఇంకేం నియమాలు లేవా? రాత్రిపూట చేయండి. పగలంతా అన్నం తిన్నా పర్లేదు. రాత్రిపూట జపం చేయండి. 9 తర్వాత జపం చేయండి. అమ్మవారు సాక్షాత్కరిస్తుంది తప్పనిసరిగా. ఖచ్చితంగా గురుగారు. చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. ఈరోజు కొత్త విషయాలు తెలుసుకున్నాను నేనైతే. ఇలాంటివి కూడా ఉంటాయా అని నమ్మడానికి కష్టంగా ఉన్నా కూడా ఇవే నిజమని అర్థం చేసుకొని మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ అమ్మవారి ఆరాధన చేసుకుంటూ చక్కగా ఉంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.